14వ వచనంలో మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తుని ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకున్నది అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాము. స్తోత్రం. ఇక్కడ ఒక మాట ప్రత్యేకంగా మనం చూస్తున్నాము. ఎవరిని ధరించుకోవాలని ఇక్కడ ఉన్నది? ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారై. స్తోత్రం. ఇప్పుడు మనమందరము సంఘముగా ఉన్నాము కాబట్టి మనమందరము ఎవరిని ధరించుకోవాలంట? యేసు క్రీస్తుని ధరించుకోవాలి. స్తోత్రం. యేసు క్రీస్తుని మనము ధరించుకున్న వారిగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. అనగా దేవుని మందిరమై ఉన్నాము. ఇక్కడ ఈ రోమా సంఘము అన్ని జనులతో ఈ మాట అపోస్తలుడైన పౌలు చెప్పడం లేదు. అనగా దేవుని తెలియని ప్రజలతో ఈ మాట చెప్పడం లేదు. దేవుడు తెలియని ప్రజలతో ఈ మాట మాట్లాడడం లేదు. కానీ రక్షణ అనుభవంలో ఉండి దేవుని యొక్క రక్షణ పొందుకున్న దేవుని యొక్క సంఘముతో అపోస్తలుడైన ఈ పౌలు ఈ మాట చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, మీరు స్తోత్రములు మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తుని ధరించుకున్న వారే. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇప్పుడు యేసు క్రీస్తుని స్తోత్రములు రోమా సంఘం ఏం చేయాలంటున్నారు? ధరించుకున్న వారే. స్తోత్రం. రోమా సంఘాన్ని చూస్తూ ఉన్నట్లయితే వారు బాప్తిసము తీసుకున్న అనుభవంలో ఉన్నారు, వారు రక్షణ తీసుకున్న అనుభవంలో ఉన్నారు. అనగా రక్షణ అనగా ఎవరిని ధరించుకొని ఉన్నాము? క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ స్తోత్రములు ఆ సంఘముతో హెచ్చరిక చేస్తున్నాడు. శరీర ఇచ్చలు నెరవేర్చుకుంటకి శరీర విషయమై మీరు ఏం చేయొద్దు? ఆలోచన చేయకుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు శరీర ఇచ్చలు నెరవేర్చుకోవడానికి స్తోత్రం నిజానికి చూస్తూ ఉన్నట్లయితే శరీరము ఏమైనది? సిస్టర్ ఇందాక పాట పాడారు. స్తోత్రములు నూతన మందిరము అనగా ఏంటి? మన శరీరమైనది. స్తోత్రం. అనగా ఇప్పుడు శరీరము ఇప్పుడు ఏమైనది? దేవుని యొక్క ఆలయం ఉన్నది. స్తోత్రం. దేవుని యొక్క ఆలయంలో ఇప్పుడు దేనికి చోటు ఇవ్వకూడదు? శరీర ఇచ్చలకు. అదే విధముగా స్తోత్రములు ఇక్కడ శరీర కోరికలు, శరీర ఇచ్చలు, శరీరం సంబంధించిన ఆలోచనలు నెరవేర్చుకోవడానికి మనం అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు మనం ఎవరిని ధరించుకోవాలంట? క్రీస్తుని ధరించుకోవాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది లోతైనగా ఒక మాట మనం ఆలోచిస్తే నీ శరీరంలో ఇప్పుడు ఎవరున్నారు అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు. అనగా నీ శరీరమే దేవునికి ఏమై ఉన్నదంట? ఆలయమై ఉన్నది. అనగా దేవుని ఆలయం ఇప్పుడు ఎలా ఉండాలి? స్తోత్రం. అది పరిశుద్ధముగా ఉండాలి. హల్లెలూయా. అది ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా ఉండాలి. ప్రత్యక్ష గుడారంలోనికి నిజానికి అతి పరిశుద్ధ స్థలంలో యాజకులు ప్రవేశించాలి అంటే ఒకవేళ కనుక యాజకుడు ఆ బలి అర్పణ అనగా ప్రజల పక్షమున తను పాప పరిహారార్థముగా తీసుకుపోవు రక్తము అందులోనికి ప్రోక్షించడానికి తీసుకుని వెళ్ళినప్పుడు నిజానికి అక్కడ ఒకవేళ ఆయన యందు దోషం ఉంటే దేవుడు ఆయన అక్కడే భక్షిస్తాడు, అక్కడే ఆయన చంపివేస్తాడు. కాబట్టి ఆ వెళ్తున్నటువంటి ప్రధాన యాజకుని యొక్క కాలికి ఏం చేస్తారు అంటే తాడు కడతారు. హల్లెలూయా. స్తోత్రం. అనగా ఆయన వెళుతున్నది ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలంలోనికి, దేవుడు నివసిస్తున్నటువంటి స్థలంలోనికి, దేవుని మహిమ నిండి ఉన్నటువంటి ఆ యొక్క స్తోత్రముల ప్రదేశంలోనికి ప్రభువు సన్నిధికి ఆయన ఒక ప్రధాన యాజకుడు వెళుతున్నాడు. కాబట్టి ఆయన కాళ్ళకు గజ్జె కట్టి ఆ కాళ్ళకు తాడు కట్టి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి పంపిస్తున్నారు. దేనిని బట్టి అంటే ఒకవేళ కనుక ఆ సంవత్సరంలో ఆ నెలలో ఒకవేళ ఆయన యందు ఏదైనా దోషం ఉంటే, వెళుతున్నటువంటి ప్రధాన యాజకుని యందు ఏదైనా దోషం ఉంటే ఇప్పుడు యాజకుడు ఏమైపోతాడు? అక్కడే నశించిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవుని బిడ్డారా, అనగా దేవుని ఆలయము ఎంత పరిశుద్ధమైందో మనము గమనించాలి. దేవుని ఆలయంలో ఒక పాపము కలిగి ఉన్న వ్యక్తి వెళ్ళడానికి లేదు, ఒక అపరాధము కలిగి ఉన్న వ్యక్తి, ఒక దోషములు కలిగి ఉన్న వ్యక్తి అక్కడికి ప్రవేశించడానికి అవకాశం లేదు. అటువంటి యొక్క పరిశుద్ధమైన దేవుని ఆలయమును ఇప్పుడు నిజముగా ఆ ఆలయము అనగా స్తోత్రములు ధర్మశాస్త్ర కాలములో అది నిజముగా అతి పరిశుద్ధ స్థలమైన దేవుని ఆలయం అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే క్రొత్త నిబంధనకు వచ్చే వరకు స్తోత్రం అక్షరార్థంగా కనబడుతున్నటువంటి ఈ ఇటుక మీద ఇటుక కట్టినది, ఇదిగో స్తోత్రములు స్లాబ్ వేసినది, గోడలు కట్టినది, రేకులతో వేసినది, ఇది దేవుని మందిరము కాదు. కానీ ఇప్పుడు ఏది దేవుని మందిరము? నీవే దేవుని మందిరము. హల్లెలూయా. అనగా నీలో నాలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు నివసింపగోరుతున్నాడు. కానీ నిజముగా దేవుడు నివసించే విధముగా మన జీవితాలు ఉన్నాయా? ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. దేవుడు నివసిస్తున్నటువంటి ఒక జీవితముగా దేవుడు నివసింపదగిన అనగా ఒక పాపం ఉంటేనే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తే ఆ వ్యక్తిని దేవుడు అక్కడే చంపివేసిన ఎడలా దేవుడే నీలోనికి నివసించడానికి కోరుతున్నాడు. స్తోత్రం. నీ హృదయంలోనికి, నీ జీవితంలో ప్రభువే నివసించే కోరుతున్నాడు. అటువంటి యొక్క స్తోత్రములు శ్రేష్టమైన వ్యక్తిగా మనం ఉంటున్నామా? హల్లెలూయా. హల్లెలూయా.
అర్థం చేసుకోవాలి. నిజముగా దేవుని ఆత్మ కోసం మనం అనేకులము కనిపెడతాం. ప్రభువా నాలోనికి రా, నా జీవితంలోనికి రండి, నా జీవితంలో కార్యము చేయండి అని మనం ఎంతగానో ప్రార్థిస్తాము. కానీ మన జీవితంలో క్రీస్తుకు చోటు లేని వారిగా ఉంటే ప్రభు మనలోనికి రాడు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇక్కడ అంటున్నాడు స్తోత్రములు, మెట్టుకు ప్రభు అయిన క్రీస్తుని మీరు ఏం చేయాలంట? ధరించుకునండి. స్తోత్రం. నిజంగా క్రీస్తుని ధరించుకోవడము అంటే ఏంటో నేను చెబుతాను. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. స్తోత్రములు ఆది కాండంలోనికి మనం వెళ్తే, స్తోత్రములు ఆది కాండంలో అవ్వ ఆదాములను దేవుడు ఏర్పరిచిన తర్వాత నిజముగా వారు దేవునికి అవిధేయత చూపినారు. దేవునికి అవిధేయత చూపి, దేవుని మాటకు అవిధేయత చూపి వారు తినవద్దన్న ఫలము తిన్న తర్వాత నిజానికి దేవుని సన్నిధి నుంచి, దేవుని మహిమ నుంచి వారు ఏమైపోయారు? తొలగిపోయి వారు ఏం చేస్తా ఉన్నారంటే వారి సొంత ఆలోచనను బట్టి అంజూరపు ఆకులను వారు ఏం చేస్తా ఉన్నారు? వారు కప్పుకుంటా ఉన్నారు. స్తోత్రం. దేనిని బట్టి? వారు వారు తెలిసినది అంతవరకు వారు మహిమలో, దేవుని యొక్క జీవంలో, దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నారు. ఎప్పుడైతే అవిధేయత చూపినారో, ఎప్పుడైతే పాపము చేసినారో వారి దిగంబరత్వం వారికి కనబడినది. వారు దిగంబరులా వారు తెలుసుకున్న తర్వాత వారి సొంత ఆలోచనను బట్టి వారు ఏం చేస్తా ఉన్నారంటే వారు అంజూరపు ఆకులను వస్త్రములుగా కుట్టుకున్నారు. స్తోత్రములు. కానీ ప్రభు అక్కడ ఒక కార్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే అక్కడ ఒక గొర్రె పిల్లను వధించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు. గొర్రె పిల్లను వధించినాడు. అక్కడ ఒక గొర్రె పిల్లను వధించి దాని చర్మమును తీసి ఇప్పుడు ఎవరికి కప్పినాడు? ఆదాముకు, అవ్వకు. స్తోత్రం. వినాల అందరూ శ్రద్ధగా వినాలి దయచేసి, పిల్లలు అల్లరి చేయకూడదు. ఆదాము అవ్వకు అక్కడ స్తోత్రములు వారికి కప్పినాడు. ఇప్పుడు వాస్తవానికి వారికి ఏం కప్పినాడు? ఒక వస్త్రమును ఇచ్చినాడు దేవుడు. వారి స్తోత్రములు వారి దిగంబరత్వాన్ని కప్పడానికి, వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి ఒక వస్త్రమును దేవుడు అక్కడ ఇచ్చినాడు. దేన్ని బట్టి ఆ వస్త్రము తయారైనది? ఒక గొర్రెపిల్ల వధించడాన్ని బట్టి. హల్లెలూయా. అందరూ అర్థం చేయాలి. గొర్రెపిల్ల అనగా ఆదాము అవ్వలు స్తోత్రం వారి దిగంబరత్వము కప్పడానికి, వారి పాపములను కప్పడానికి ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ ఒక గొర్రెపిల్ల వధించబడినది, అక్కడ ఒక గొర్రెపిల్ల మరణించినది. ఆ గొర్రెపిల్ల స్తోత్రములు వధించి స్తోత్రములు దాని ప్రాణము తీయబడినది. ఆ చర్మము తీసుకొని అనగా స్తోత్రములు ఇప్పుడు వారికి వస్త్రములుగా కుట్టబడుతున్నది. హల్లెలూయా. ఇప్పుడు స్తోత్రములు ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, అది స్తోత్రములు అనాది కాలముగా వధించబడుతున్నటువంటి క్రీస్తుకి సాదృశ్యమైన గొర్రెపిల్లని. హల్లెలూయా. అనగా పాత నిబంధన కాలంలో ఎక్కడైతే గొర్రెపిల్ల వధించబడుతున్నదో, ఇదిగో పాప పరిహారార్థముగా వధించబడుతున్నటువంటి గొర్రెపిల్ల అది దేనికి సాదృశ్యం అంటే అది క్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నది. నిజానికి ఆ గొర్రెపిల్ల వారికి వస్త్రము రావడానికి, వారి దిగంబరత్వాన్ని, వారి సిగ్గును కప్పడానికి నిజముగా ప్రభు చేసిన కార్యం ఏమిటంటే నిజానికి ఒక గొర్రెపిల్లను వధించినాడు. ఆ గొర్రెపిల్ల ఎవరు కాదు? క్రీస్తే. హల్లెలూయా. ఇప్పుడు నా యొక్క పాపములను ప్రభు స్తోత్రములు కప్పడానికి, నా యొక్క పాపలను కప్పడానికి ప్రభు ఏం చేసినాడంటే ఆయన యొక్క గొర్రెపిల్లగా సిలువలో ఆయన మరణించినాడు. హల్లెలూయా. స్తోత్రములు. ఇప్పుడు నీకు నాకు రక్షణ అనే వస్త్రమును ఇచ్చినాడు. ఇక్కడ ఎవరిని ధరించుకోమని అంటున్నాడు? క్రీస్తుని మీద ధరించుకోండి. అనగా క్రీస్తుని మనం ధరించుకోవాలంటే, ఆ రక్షణను మనం ధరించుకోవాలంటే ఆదాము అవ్వల కొరకు ఒక గొర్రెపిల్ల వధించబడితే నీ కొరకు, నా కొరకు ఇదిగో క్రీస్తు ఆయన స్తోత్రం మరణించినాడు. ఆయన సిలువలో మరణించిన కారణమును బట్టి మనకు రక్షణ వచ్చినది. హల్లెలూయా. అది ఊరికే వచ్చినది కాదు. నేను పొందుకున్న రక్షణ ఊరికే ఇచ్చినది కాదు. దానికోసం ఒక క్రీస్తు ఆయన సిలువలో త్యాగము చేసినాడు. ఆయన సిలువలో బలి అయినాడు. ఆయన సిలువలో స్తోత్రములు వెల చెల్లించినాడు. ఆయన సిలువలో స్తోత్రములు నిజముగా గొల్గొతా స్తోత్రముల వరకు ఆయన రక్తమును చిందించినాడు. హల్లెలూయా. ఈ విధముగా ప్రభు నీకోసం ఆయన వెల చెల్లించి ఆయన నీకోసం ఒక వస్త్రమును ఇచ్చినాడు. ఆ క్రీస్తుని నువ్వు ధరించుకున్నావా? హల్లెలూయా. స్తోత్రం. ఇంకొక మాట చూద్దాం. దాని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 3వ అధ్యాయము 14 వచనం. లవోదికలోని సంఘపు దూతకు ఇలాగు రాయము, నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు. నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు,
దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు చెప్పుకొనుచున్నావు. నీ దశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, స్తోత్రం. ఇప్పుడు లవోదికే సంఘము రక్షించబడ్డ సంఘమా, రక్షించబడని సంఘమా? సంఘము అని చెప్తున్నాడంటే దేవుని యొక్క బాప్తిసము తీసుకున్నటువంటి సంఘము, అనగా దేవుని అనగా రక్షణ తీసుకున్నటువంటి సంఘము. ఇప్పుడు ఈ సంఘము ఎలా ఉందంట? అయితే చల్లగా లేదు, అయితే వెచ్చగా లేదు. స్తోత్రం. ఇప్పుడు అనేకుల జీవితం ఎలా ఉంది? అయితే లోకములో కలిసిన వారు కాదు, అయితే క్రీస్తు యొక్క అనుభవంలో లేని వారుగా ఉన్నారు. పైకి చూస్తే క్రైస్తవులు, జీవితం చూస్తే లోకము. స్తోత్రం. అనగా చల్లగానైనను వెచ్చగానైనా లేదు. ఈ లవోదికే సంఘము యొక్క పరిస్థితి చూస్తున్నదైతే, అయితే నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు గనక ఇదిగో నిన్ను ఏం చేస్తా ఉన్నాడంట? నిన్ను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ సంఘము రక్షణ తీసుకున్న సంఘము, ఆ సంఘం కోసం క్రీస్తు ఆయన స్తోత్రములు ఆయన సిలువలో మరణించినాడు, ఆ వారికి రక్షణ ఇచ్చినాడు. ఆ రక్షణ వస్త్రమును వారు మొదట సంపాదించుకున్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఎలా ఉంది వారి జీవితం? అయితే చల్లగా లేరు, అయితే వెచ్చగా లేరు. స్తోత్రం. ఈ అనుభవంలో ఉన్న వారితో దేవుడు మరలా చెబుతున్నాడు, స్తోత్రములు, నీ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి నా దగ్గర ఏం వస్త్రం కొనుక్కోమంటున్నాడు? ఒక తెల్లని వస్త్రమును కొనుక్కోము. హల్లెలూయా. అనగా నువ్వు మరలా స్తోత్రములు దేవుని యొక్క వస్త్రమును నష్టపరుచుకున్న అనుభవములు, అనగా నువ్వు వెచ్చగానైనా నువ్వు చల్లగానైనా లేక నీ జీవితాన్ని మరలా ఒక లోకం వైపు నువ్వు తిప్పుతున్నావు, నీ జీవితాన్ని మరలా పాపం వైపు నువ్వు ఆలోచిస్తున్నావు. కాబట్టి స్తోత్రములు నీ యొక్క స్తోత్రములు పాపమును కప్పుకున్నట్లుగా నీవు స్తోత్రం నా దగ్గర ఏం కొనుక్కోమంటున్నాడు? ఒక తెల్లని వస్త్రమును నువ్వు కొనుక్కోమంటున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా నీ కన్నులు తెరవబడినట్లుగా నువ్వు నా దగ్గర ఏం కొనుక్కోమంటున్నాడు? కాటుకొను కొనుక్కో. స్తోత్రములు. అనగా అంధకారములో నింపబడి ఉన్నావు, పాపములో నింపబడి ఉన్నావు, చీకటితో నువ్వు నింపబడి ఉన్నావు. ఏది వెలుగు, ఏది సత్యము, ఏది యథార్థత, ఏది పాపము నువ్వు ఎరగకుండా ఒక చీకటిమయంలో ఉన్నటువంటి ఒక స్థితి నాకు కనబడుతూ ఉన్నదని దేవుడు ఆ సంఘముతో చెప్తా ఉన్నాడు. నీ కన్నులు తెరవబడినట్లుగా నా దగ్గర నువ్వేం చేయి? కాటుకొని కొనుక్కో. స్తోత్రములు. నీవు ఆల్రెడీ రక్షణ తీసుకున్న వ్యక్తివే, నీకోసము యేసుక్రీస్తు అయిన సిలువలో మరణించినాడు, ఆ వస్త్రము నీకు దేవుడు ఇచ్చినాడు. అయినప్పటికీ నీ దాన్ని నష్టపరుచుకొని నువ్వేమనుకుంటున్నావంటే, నేనేం చేస్తున్నాడు? నేను ధనవంతుడని, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకు అన్నీ ఉన్నాయి. నాకు స్తోత్రములు ఒకవైపు ఆరాధన, భక్తి, ప్రార్థన ఉన్నది, లోకంలో అన్నీ ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. లోకానికి వెళ్తే లోకము దొరుకుతుంది, సంఘానికి వెళ్తే సంఘము దొరుకుతున్నది. ఈ విధముగా అయితే వెచ్చగానైనా అయితే చల్లగానైనా లేకుండా ఇప్పుడు స్తోత్రం నులువెచ్చని స్థితిలో ఈ యొక్క సంఘము కనబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. పైకి చూస్తే నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకు ఏమీ ఇబ్బంది లేదు, ప్రభు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఇదిగో ప్రయాణంలో కాపాడుతున్నాడు, పని చేస్తే ఉద్యోగాన్ని ఇస్తున్నాడు, అన్ని రకాల నాకు ఆశీర్వాదం ఉన్నది. కానీ స్తోత్రములు ప్రభు ఆ సంఘముతో చెబుతున్నాడు, ఇదిగో నువ్వు పైకి ధనవంతుడివే కావచ్చు, నీ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి నా దగ్గర నువ్వు తెల్లని వస్త్రమును ఇదిగో కొనుక్కోమంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈనాడు మనము కూడా పైకి సంఘములో ఇటువంటి పరిస్థితి మన జీవితంలో ఉన్నదేమో. నిజానికి పైకి ఏదో ఇదిగో భక్తి కలిగిన వారిగా ఉండవచ్చు, బాప్తిసం తీసుకున్న అనుభవం మనకు ఉండవచ్చు, రక్షణ తీసుకున్న అనుభవం మనకు ఉండవచ్చు. కానీ నిజముగా అయితే చల్లగానైనను వెచ్చగానైనను లేకుండా ఒక నిలువెచ్చని స్థితిలో ఉంటే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఉమ్మివేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నిన్ను ఉమ్మివేస్తాను, నిన్ను నాలో నుండి తీసివేస్తానని ప్రభు స్తోత్రములు అంటున్నాడు. స్తోత్రం. ఒక చెట్టు దగ్గరికి వచ్చి ప్రభు స్తోత్రములు ఆయన ప్రయాణమై వెళుతుండగా ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ యజమానితో అడుగుతున్నాడు, అయ్యా ఈ చెట్టు ఎందుకు స్తోత్రములు మొలవలేదు అంటే, ఈ చెట్టు ఎందుకు కాయలేదంటే, నిజముగా స్తోత్రములు ప్రభు నేను ఈ సంవత్సరం దీన్ని నేను కాపుదలను నేను చేస్తాను, మరలా నువ్వు వచ్చే వరకు దీన్ని ఫలించే విధంగా చేస్తానని ఆ యజమానుడు దేవునితో సమాధానం చెబుతున్నాడు. ఆ విధముగా సంఘములో అనేక సంవత్సరాలుగా ఇదిగో మీకోసం ప్రయాసపడుతున్న సేవకులు ఉన్నారు, మీకోసం ప్రార్థిస్తున్నటువంటి సేవకులు ఉన్నారు. ఈ సంవత్సరం
దినమైన మీరు దేవుని యొక్క ఉన్నత స్థితిలోనికి రావాలని, ఆత్మీయంగా ఇంకా బలపడాలని, పరిచర్యలు సహకరించాలని, సేవలో ముందుకు వెళ్ళాలని, మీ కుటుంబం ఇంకా దేవునిలో కట్టబడాలని, ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని ప్రతి సంవత్సరము మీకోసం కనిపెట్టి ప్రార్థన చేస్తూ మెలకు కలిగి ప్రభు సన్నిధానంలో గోదాడుతున్న సంఘముగా, సేవకులుగా ఇక మేము ఉన్నాము. స్తోత్రం. దేవుని బిడ్డారా, కానీ ఇప్పుడు సంఘం ఎలాగుంటుందంటే, అయితే వెచ్చగానైనను చల్లగానైనను ఉండకుండా ఒక నిలువెచ్చని స్థితిలో పైకి భక్తి, లోక సంబంధమైన విషయాలతో కలిపి ఈనాడు ఆరాధన చేస్తున్న గుంపుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. అటువంటి స్థితిలో మనం ఉండకుండా నిజముగా స్తోత్రములు మనం ఎలా ఉండాలంటే, స్తోత్రం ఆయన దగ్గర ఒక తెల్లని వస్త్రములు కొనుక్కొని ఆ తెల్లని వస్త్రమును మనం కలిగి ఉన్న వారిగా మనం ఉండాలి. స్తోత్రములు. ఏంటి తెల్లని వస్త్రం ఒకసారి చూద్దాం దయచేసి. అదే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలోకి రండి. వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు చాలు ఇక్కడ చూస్తున్నాము 11వ వచనంలో తెల్లని వస్త్రము దేనికి సాదృశ్యం అంటే, ఇక్కడ వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, వారి వలనే చంపబడవు వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అయ్యే వారికి ఇంకొంచెం కాలం విశ్రమిపోయి. ఇప్పుడు ఈ యొక్క తెల్లని వస్త్రము, ఈ ముద్ర విప్పినప్పుడు తెల్లని వస్త్రం ఎవరికి ఇస్తా ఉన్నారంట అనగా శ్రమలకు అనుభవించిన వారికి. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇది శ్రమల కాలంలో జరుగుతున్నటువంటి విషయం. స్తోత్రం. ప్రభు సంఘం ఎత్తబడ్డ తర్వాత దేవుడు ఈ ముద్రలు విప్పుతున్నప్పుడు ఒక్కొక్క తెగులు భూమికి వస్తా ఉన్నది. అనగా ఈ తెల్లని వస్త్రము ఎవరికి ఇవ్వబడుతున్నదంటే శ్రమలకు అప్పగించుకునే మనసు. హల్లెలూయా. శ్రమలకు అప్పగించుకునే మనసు. ఇప్పుడు క్రీస్తు స్తోత్రములు నిజానికి మనము ఈ రక్షణను మనం పొందుకున్నామంటే క్రీస్తు మన కోసం ఏం అనుభవించాడు? శ్రమలు అనుభవించాడు. స్తోత్రం. ఆయన నిజముగా స్తోత్రములు ఆయన గొల్గోతా ప్రయాణం వైపు ఆయన శ్రమలు అనుభవించాడు. ఈ లోకంలో కూడా నిందలు అనుభవించాడు. ఈ స్తోత్రం ఈ లోకంలో ఆయనకు మెప్పుకు దొరకలేదు, ఘనత దొరకలేదు, సింహాసనము దొరకలేదు, కానీ ఆయనకు శ్రమలే దొరికినాయి. హల్లెలూయా. దేవుని బిడ్డారా, నిజముగా ఈ తెల్లని వస్త్రము ఇప్పుడు మనము కొనుక్కున్నట్లయితే, ఈ తెల్లని వస్త్రం అనగా రక్షణ వస్త్రము పొందుకున్న ఇప్పుడు నీకేం దొరుకుతుంది? స్తోత్రములు సింహాసనము దొరుకుతుందా? సిలువ దొరుకుతుందా? స్తోత్రములు శ్రమ దొరుకుతుంది. అనగా మీకు మెప్పు ఘనత దొరకదు, శ్రమలే దొరుకుతాయి. ఆ మార్గము గుండా క్రీస్తే నడిచినాడు. హల్లెలూయా. ఆ మార్గము గుండా క్రీస్తు నడిచినాడు. ఆయన శ్రమలు అనుభవించినాడు, ఆయన కష్టములు అనుభవించినాడు, ఆయన శిలువ మార్గము గుండా వెళ్ళినాడు. ఉమ్ములు, నిందలు, అవమానాలు ఇటువంటి మార్గము గుండా ఆయన వెళ్ళి ఇదిగో స్తోత్రములు ఒక గొర్రె పిల్లవలే ఆయన మరణించినాడు. ఆయన గొర్రె పిల్ల ప్రాణము వచ్చినట్టుగా నీ కోసము నా కోసము ఆయన శిలువలో మరణించి ఆయన స్తోత్రములు మన కోసం ఒక రక్షణ వస్త్రము ఆయనకు మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము, అదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము దాని యొక్క 13వ వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కుని ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇప్పుడు వీరి వస్త్రం ఎక్కడ ఉతుక్కున్నారంట? గొర్రెపిల్ల యొక్క రక్తములో. స్తోత్రం. మొదట వారికి దేవుడు ఏమిచ్చాడు? ఆదాముకు మొదట ఏమిచ్చాడు? వస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు సంఘానికి దేవుడు ఏమిచ్చాడు? వస్త్రం ఇచ్చాడు. అనగా నీకు నాకు యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా మనకు ఏం దొరికినది? వస్త్రము దొరికింది. అనగా రక్షణ వస్త్రము దొరికింది. ఎప్పుడైతే నువ్వు మారుమనసు పొందావో, ఎప్పుడైతే బాప్తిసము తీసుకున్నావో దేవుడు నీకు రక్షణ వస్త్రమును ఇచ్చినాడు. ఆ రక్షణ వస్త్రమును ఇప్పుడు సంఘం ఏమైపోయిందంటే, నేను స్తోత్రములు ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను, నేను స్తోత్రం నాకు అన్నీ ఉన్నాయని ఒక గర్వంలోనికి వెళ్ళి అయితే చల్లగానైనా వెచ్చగానైనా ఉండకుండా ఇప్పుడు లోకం వైపు తిరుగుతూ అనేకులు ఇప్పుడు ఆ వస్త్రం ఏం చేసుకుంటున్నారంట? మలినం చేసుకుంటున్నారు. అనేకులు ఆ వస్త్రము పాపములో స్తోత్రం లోకములో ఈ విధంగా గడుపుతున్న వారితో ఇప్పుడు చెబుతున్నారు, వారు శ్రమల మార్గము గుండా స్తోత్రములు వారు ఏం చేస్తున్నారు? గొర్రెపిల్ల రక్తములో వారు కడుక్కుంటున్నారు. హల్లెలూయా. అక్కడ మనం స్తోత్రము గొర్రెపిల్ల రక్తములో ఆ వస్త్రమును ఉతుక్కున్నవారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా మన జీవితాలు అనగా మనకిచ్చిన రక్షణ వస్త్రం ఇప్పుడు మనం ఎక్కడ ఉతుక్కోవాలి?
గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కోవాలి. హల్లెలూయా అనగా స్తోత్రములు. అక్కడ మనము స్తోత్రం ఆ 13వ వచనం మొదటి నుంచి ఒకసారి మళ్ళీ చూస్తే అక్కడ పెద్దలు కూడా తెల్లని వస్త్రం ధరించుకొని మీరు ఎక్కడి నుండి వచ్చిరని ఆయన అడిగారు. అందుకు అయ్యా నీకే తెలియని అడగా ఇలాగ చెప్తున్నారు, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. స్తోత్రం. మహాశ్రమల నుంచి వచ్చిన వారు. స్తోత్రం. నిజముగా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ఈ రక్షణ వస్త్రం పొందుకున్న వారికి అనగా స్తోత్రములు ఆ నిందలు, అవమానాలు, శ్రమలు ఆ క్రీస్తు మార్గము గుండా వెళ్తారు. స్తోత్రములు. నిజంగా మనం చూస్తున్నట్లయితే క్రీస్తు కలిగి ఉన్న మనసు ఎవరికైతే ఉంటుంది అంటే ఆ రక్షణ వస్త్రం పొందుకున్న వారికి. యేసు రక్షణ వస్త్రం ఎవరైతే అది పొందుకున్నారో, నిజముగా ఆ వస్త్రం ఎవరైతే కాపాడుకుంటున్నారో అటు వారికి క్రీస్తు మనసు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి క్రీస్తు మనసు? క్రీస్తు యొక్క మనసు ఏంటి? స్తోత్రములు. నిజముగా ఫిలిప్పీలో అంటాడు స్తోత్రములు, ఆయన స్తోత్రం దేవునితో సమానతగా ఉండవలసిన వాడు, ఆయన దేవునితో సమానంగా ఉండవలసిన దేవుడైంది. ఆయన స్తోత్రములు ఆయన తగ్గించుకొని తను తగ్గించుకొని ఆయన శిలువ మరణం వరకు ఆయన దాసుడిగా రిక్తుడిగా మారి నిజముగా స్తోత్రములు శిలువ మరణం వరకు ఆయన తగ్గించుకున్నాడు. ఆయన శరీరం మందు ఆకారం మందు ఆయన నిజముగా స్తోత్రములు రిక్తుడిగా మార్చుకున్నాడు. స్తోత్రములు. నిజానికి సాతాను ఏమంటా ఉన్నది? సాతాను యొక్క మనసు ఏంటి? నేను స్తోత్రం ఇంకా ఎత్తైన పర్వతానికి వెళ్తాను, దేవునితో సమానంగా ఉంటాను, దేవుని సింహాసనం మందు కూర్చుంటాను. ఇది ఏం మనసు? సాతాను మనసు. హల్లెలూయా. సాతాను మనసు ఏంటి? నేను ఎత్తైన స్థలంలోనికి వెళ్తాను, నేను గర్విష్ఠుడిగా అనగా అస్తోత్రం ఒక గర్వము, అటువంటి ఒక మనసు. ఏ మనసు అంటే అది సాతాను మనసు. కానీ దేవుని మనసు ఏంటి? తగ్గింపు. స్తోత్రం. హల్లెలూయా. శ్రమలకు అప్పగించుకునే మనసు. అపోస్తలుడైన పౌలు దీని గురించే, ఈ మాట గురించే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఇదిగో నాకు శ్రమ అయినను, నింద అయినను, మరణమైనను, ఏదైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపున అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డారా, అనగా క్రీస్తు ప్రేమ మనలో ఉంటే, ఆ రక్షణ వస్త్రము నువ్వు కలిగి ఉంటే, ఆ తెల్లని రక్షణ వస్త్రము క్రీస్తులో నువ్వు కడుక్కున్న అనుభవం జీవితంలో ఉంటే, నిజానికి శ్రమ అయినా, నింద అయినా, పోరాటమైనా, ఈ లోకంలో నీకు ఎన్నో నిందలు రావచ్చు, ఎన్నో అవమానాలు రావచ్చు, ఎన్నో పోరాటములు రావచ్చు, ఎన్నో విధాలుగా ఇదిగో నేను శ్రమ పట్టవచ్చు ఈ మనుషులు ఈ లోకంలో. స్తోత్రములు. నిజానికి నీకు అనిపిస్తుంది, అయ్యో నాకు ఇంత శ్రమనా, నాకు ఇంత పోరాటమా, ఇదిగో నేను ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నాను కదా, నాకు ఏం బాగుంది, నా జీవితంలో ఏం మేలు దొరికింది అని నిజంగా మనము అనేక సార్లు ప్రశ్న వేసుకుంటాము. సాతాను కల్పిస్తున్నటువంటి ఆలోచన బట్టి ఈ విధంగా ప్రశ్నలు మన జీవితంలో తలెత్తుతా ఉంటాయి. దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసుకుంటాను, నీకంటే ముందు ఆయన స్తోత్రము క్రీస్తు మాదిరి చూపించినాడు. హల్లెలూయా. స్తోత్రములు. ఆయన శరీరం మందు సుఖమును కోరుకున్నవాడు కాదు, ఆయన శరీరం మందు ఇదిగో స్తోత్రం మేలు కోరుకున్నవాడు కాదు, ఆయన సింహాసనం గుండా వెళ్ళిన వాడు కాదు, ఆయన మెప్పులు కోరుకున్నవాడు కాదు, ఆయన నిందల గుండా, అవమానాల గుండా, పోరాటముల గుండా, శ్రమల గుండా, సెలవు గుండా, ఇదిగో స్తోత్రములు గొల్గోతా వరకు ఆయన స్తోత్రం ఇటువంటి అనుభవం గుండా ఆయన నడిచిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదిగో ఎవరైతే ఈ రక్షణ వస్త్రములు పొందుకున్నారో అట్టివారు స్తోత్రములు ఇదే వారికి దొరుకును. ఎవరికైతే ఈ రక్షణ వస్త్రం దొరికిందో, క్రీస్తు ద్వారా ఎవరికైతే ఈ రక్షణ వస్త్రము దొరికిందో, వారు ఎల్లప్పుడూ ఇదిగో తెల్లని వస్త్రం వారు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఉతుక్కుంటున్నారో, నిజంగా పాపముకు చోటివ్వక, లోకముకు చోటివ్వక, అవిధేయతకు, ఎటువంటి శరీర ఆలోచనలకు చోటు ఇవ్వకుండా ఎవరి జీవితం అయితే తెల్లని వస్త్రం చేత ఉతుక్కుంటున్నారో వారు శ్రమ పడిన వారే. హల్లెలూయా. వారి మనసు శ్రమకు అప్పగించుకునేదే. వారు క్రీస్తు మనసు కలిగిన వారికి ఒక తెల్లని వస్త్రమును దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. స్తోత్రములు. లూకా సువార్తలోనికి రండి. 7వ అధ్యాయం దాని 25వ వచనం. మీరేమి చూడవెలితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రము ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. అయితే మీరేమి చూడవెలితిరి? ప్రవక్తన? అవును గాని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ శిష్యులతో ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు, మీరు ఏమి చూడవెళ్ళినారు? మీరు స్తోత్రములు అనగా ఏ వస్త్రం అంటే ఇక్కడ సన్నపు నార వస్త్రము ధరించుకొని ఉన్న వారిని చూడవెళ్ళారా? ప్రశస్త వస్త్రము ధరించుకున్న వారిని చూడవెళ్ళినారా? మీరు ప్రవక్తను చూడవెళ్ళినారా అని చెప్పేసి అక్కడ అడుగుతా ఉన్నాడు.
సన్నపు నార కట్టుకున్న వారిని, ప్రశస్త వస్త్రం అనగా ఆ వస్త్రములు ధరించుకున్న వారి చూడవెళ్ళినారా? ఎవరిని చూడవెళ్ళినారు? ఇక్కడ ప్రజలు ఎవరిని చూడవెళ్ళినారు? అక్కడ వాస్తవానికి ఆ సందర్భం ఏంటంటే, యోహాను అరణ్యంలో కేక వేస్తా ఉన్నాడు. యోహాను ప్రభు పక్షమున ఆయన కేక వినిపిస్తా ఉన్నాడు. స్తోత్రములు. ఓ సున్నము కొట్టిన సమాధులారా, ఓ సర్పములారా, మీరు మారు మనసు పొందండి అని. ఈ మాటలు ఎవరితో చెబుతున్నాడు? యూదులతో, ప్రభును తెలుసుకున్న బిడ్డలతో, ప్రభును తెలిసి ధర్మశాస్త్రం పాటిస్తున్నటువంటి ప్రజల మధ్యలో ఇది కేక వేస్తున్నాడు. అరణ్యంలో వినబడుతున్నటువంటి కేక అని యోహాను గురించి రాయబడినది. ఆ అరణ్యంలో వినబడుతున్న ఆ యోహాను చూడడానికి వెళ్ళినారు. స్తోత్రములు. అక్కడ మీరు ఎవరిని చూడ వెళ్ళినారని యేసు వారితో ప్రశ్నిస్తా ఉన్నాడు. ఎవరినట? సన్నపు నార వస్త్రము ధరించుకున్న వాడిన. సన్నపు నార అంటే ఎవరు వస్త్రము? ఆ వస్త్రం ఎవరు ధరించుకుంటారు? లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఈ సన్నపు నార వస్త్రం ధరించుకున్న వారు ఎవరంట? ధనవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇప్పుడు అనగా ఈ ధనవంతుడు సన్నపు నార వస్త్రం అంటే ఏంటి? మంచి కద్దరు వస్త్రములు అనగా ఒక ధనవంతుడు చూపించుకోవడానికి ఎలా చూపించుకుంటాడు? ఒక మంచి వస్త్రములు, ఆ సన్నపు నార మెత్తటి వస్త్రములు. ఇటువంటి ఒక వస్త్రంను చూడడానికి మీరు వెళ్ళినారా? లేదంటే స్తోత్రములు ప్రవక్తను చూడడానికి మీరు వెళ్ళినారా? ప్రవక్త స్తోత్రములు ఆయన సన్నపు నార వస్త్రము ధరించుకున్న వాడు కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన అరణ్యంలో వినబడుతున్న ఒక కేక. అరణ్యంలో వెళుతున్న వ్యక్తికి ఇదిగో సన్నపు నార కాదు. స్తోత్రములు. ఒక శ్రమల మార్గము గుండా, ఇదిగో క్రీస్తు మార్గము గుండా ఆ వెళుతున్నటువంటి వ్యక్తికి ఇదిగో తెల్లటి వస్త్రము. హల్లెలూయా. ఆ తెల్లటి అనగా క్రీస్తు అనుగ్రహించినటువంటి ఆ తెల్లటి వస్త్రము దొరుకుగానే ఇదిగో మీరు ఎవరిని చూడ వెళ్ళినారు అనగా సన్నపు నార వస్త్రము చూసిన వారిని అనగా ఇటువంటి ఒక ధనవంతుని యొక్క చూడ వెళ్ళినారని అక్కడ దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. దేవుడు బిడ్డారా, ఇప్పుడు మనము సన్నపు నార వస్త్రము ధరించుకున్న వారిగా కాదు, లేదంటే స్తోత్రములు ఏదో కద్దరు వస్త్రము ధరించుకున్న వారిగా కాదు, కానీ ఇదిగో క్రీస్తు అనుగ్రహిస్తున్నటువంటి ఒక తెల్లని వస్త్రమును మనం ధరించుకునే వారిగా, స్తోత్రములు ఆ క్రీస్తు అనుగ్రహిస్తున్నటువంటి ఆ వస్త్రమును మనం ధరించుకున్న వారిగా ఉండాలి. ఆ వస్త్రమును ఈనాడు మనం ధరించుకున్నామంటే కేవలము ఏదో ఊరికే కాదు, కానీ దానికోసం ఏం చిందించబడింది? క్రీస్తు ప్రాణం అర్పించాడు, ఆయన రక్తము చిందించినాడు. ఈనాడు కేవలము ఫ్రీగా బాప్తిసం వస్తుంది కదా అని అనేకులు దాన్ని వెలువ తెలవకుండా బాప్తిసం తీసుకొని ఒకనాడు నిజంగా నేను స్తోత్రములు దుబ్బాకలో ఇదే విషయాన్ని నేను చూశాను. స్తోత్రం. మల్లేపల్లి ఒక దుబ్బాక వ్యక్తి మల్లేపల్లి స్థలం ఇచ్చాడు, సంఘానికి స్థలం ఇచ్చాడు. ఆయన పేరు ఏదో ఉంది. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయనకు స్తోత్రములు ఒక వచ్చిన 15-20 రోజులకు మామ బాప్తిసం ఇచ్చినాడు. బాప్తిసం ఇవ్వకుందు ఆయన లోకానుసారంగా ఉండేవాడు, తిరిగేవాడు, సిగరెట్లు అన్ని తాగేవాడు. స్తోత్రంలో అదే సమయంలో బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్నాక 2 రోజుల తర్వాత నేను ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గర దుబ్బాకలో ఎగ్జాక్ట్లీగా అక్కడ మళ్ళా ఏం చేస్తా ఉన్నాడంటే సిగరెట్ తాగుతూ స్తోత్రంలో ఇష్టానుసారంగా అంటే ఒక లోకస్తులతో మాట్లాడుతూ సిగరెట్ తాగుతూ తనకు కనిపిస్తా ఉన్నాడు. అనగా స్తోత్రం అనగా ఈ వస్త్రము, ఆ రక్షణ వస్త్రముకు ఆయనకి ఏమైనా విలువ తెలుసా? దేవుడు నిజానికి ఆ ఇయ్యడానికి, ఆ వస్త్రము దొరకడానికి దేవుడు ఎంత వెల చెల్లించాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీవు నేను పొందుకున్నటువంటి ఈ వస్త్రం యొక్క విలువ తెలవక ఈనాడు మనం ఏమైపోతా ఉన్నామంటే ఆ వస్త్రమును మనం స్తోత్రములు పాపములో మరకల చేత, స్తోత్రములు పాప సంబంధముల విషయాల చేత మనం అంటించబడుతున్నాం. స్తోత్రములు. అందుకే ప్రభు అంటున్నాడు, ఒకవేళ అటువంటి స్థితి నీలో ఉంటే పాపముతో, లోకముతో, లోక సంబంధమైన విషయాలతో నీ యొక్క వస్త్రమునకు ఇదిగో ఈ విధముగా పాపములు కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుని రక్తములో, ఆ యొక్క క్రీస్తు చిందించినటువంటి క్రీస్తు రక్తములో ఈనాడు నువ్వు ఉతుక్కున్నట్లయితే నీ వస్త్రము తెల్లగా చేయబడుతుంది. హల్లెలూయా. అట్టి అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. నిజంగా ఆ వస్త్రం యొక్క విలువ తెలవక ఇదిగో ఆదాము యొక్క స్తోత్రములు తన సిగ్గులు కప్పడానికి అక్కడ ఒక గొర్రె పిల్ల వధించబడినది. అది రక్తము చిందించింది, అక్కడ కొట్టుకుంటున్నది, అక్కడ ప్రాణం అర్పిస్తుంది, అక్కడ కన్నీరు కనబడుతున్నది, అక్కడ ఒక కేక వినబడుతున్నది. అయ్యో నా ప్రాణం అక్కడ చిందించబడుతుంది. ఆ గొర్రె పిల్ల అక్కడ ఏడుస్తున్నటువంటి ఒక అనుభవం అక్కడ కనబడుతున్నది. అదే విధముగా ఈనాడు నీకు నాకు యేసుక్రీస్తు ఆ రక్షణ వస్త్రమును ఇవ్వడానికి ఆయన స్తోత్రం శిలువలో ఆయన ప్రాణం అర్పించినాడు. నిజముగా అది చిన్న విషయం కాదు, అది మనం చిన్నగా చూడడానికి లేదు. ఇదిగో నీకు రక్షణ వస్త్రము దొరకడానికి యేసుక్రీస్తు ఆయన శ్రమల గుండా స్తోత్రములు నిందల గుండా ఇదిగో రాళ్లతో కొట్టబడ్డాడు. ఆయన వీపు ఇదిగో నాగడి సాళ్ల వలె దున్నబడింది. స్తోత్రములు కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన వీపు నాగడి సాళ్ల వలె దున్నబడింది. ఆ చర్మము బయటకు వస్తా ఉన్నది. ఈ విధంగా నీ కోసము నా కోసము ఆయన చేతుల్లో మేకులు దిగబడ్డాయి, కాళ్ళకు మేకులు దించబడ్డాయి, తలకు ముళ్ళ కిరీటము దించబడింది, పక్కలో బల్లెపోటం దించబడింది. ఆయన చివరిగా తన ప్రాణం అర్పించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా ఒక గొర్రె పిల్ల అక్కడ వధించబడుతున్నదో
ఆ కేక ఏ విధముగా ఆ గొర్రెపిల్ల యొక్క స్వరం అక్కడ కేక వినబడుతున్నదో, నీకు నాకు దేవుడు రక్షణ వస్త్రం ఇవ్వడానికి ఆయన అంతగా ప్రాణం పెట్టినాడు. స్తోత్రం. ఈనాడు బాప్తిసం తీసుకున్న అనేకులు, నేను కేవలం నిన్నటి వరకు స్తోత్రం లోకంలో ఉన్నాను, ఈనాడు దేవుడు అనగా పాస్టర్ ద్వారా నేను బాప్తిసం తీసుకున్నాను. తెల్లారి నుంచి కూడా ఇదే జీవితం, తెల్లారి నుంచి కూడా ఇదే జీవితం, తర్వాత కూడా ఇదే లోకము, ఇదే పాపము, ఇదే ఆలోచనలు. ఈ విధంగానే ఈనాడు అనేకులు వారి యొక్క వస్త్రమును నష్టపరుచుకున్నారు. దేవుడు ఇస్తున్నటువంటి రక్షణ వస్త్రమును నష్టపరుచుకున్న వారు అనేకులు ఉన్నారు. ఈనాడు దేవుని పిల్లారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీకోసం ఒక గొర్రె పిల్లవైన క్రీస్తు ఆయన వధించబడినాడు. స్తోత్రం. హల్లెలూయా. అది ఊరికే రాలే, అది వెల చెల్లించబడినది. స్తోత్రం. హల్లెలూయా. అది వెల చెల్లించబడినది. అది వెల చెల్లించి నీకు ఒక వస్త్రమును దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఒకవేళ కనుక నీవు ఆ వస్త్రమును నష్టపరుచుకుంటే ఏం జరుగుతుందో ఒక మాట చూద్దాం దయచేసి. స్తోత్రం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట. ఏం లేదంటే అతనికి పెళ్లి వస్త్రము ధరించుకున్న ఒకరిని చూసి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అడగగా, అంతట రాజు వీని కాళ్ళు చేతులు పట్టి వెలుపలి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈనాడు నిర్లక్ష్యంగా ఉండకండి. నేను ఏదో బాప్తిసం తీసుకున్నాను, తర్వాత నేను ఎలా బ్రతికినా సరే, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను లోక సంబంధంగా బ్రతికినా సరే, స్తోత్రం, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ఏం చేస్తే నాకు ఎవరు చూస్తారు? దేవుడు చూస్తున్నాడా? సేవకులు చూస్తున్నారా? నా ఇరుగు పొరుగు వారు చూస్తున్నారా? ఈ విధంగా పాపంలో ఒకవేళ మనం బ్రతికినట్లయితే, స్తోత్రం, ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము, ఆయనకి ఏం లేదంట, పెళ్లి వస్త్రం లేదు. స్తోత్రం. పెళ్లి వస్త్రము వాస్తవానికి ఏంటి? పెళ్లి వస్త్రం, పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. స్తోత్రం. అనగా మనము 1000 పరిపాలనలో యేసుక్రీస్తు మన కోసము పెళ్లి కుమారుడుగా, మనం సంఘము, వధువు సంఘముగా మనం సిద్ధపడుతున్న వారిని. స్తోత్రములు. ఆ క్రీస్తు కొరకు మనం అందరము ఒక స్తోత్రం, మనందరికీ ఒక క్రీస్తు పెళ్లి కుమారుడుగా, ఆయన స్తోత్రం 1000 పరిపాలనలో మనము ఒక వధువు సంఘముగా ఆయన ఎదుట మనము ఒక పరిశుద్ధముగా, ఒక నిష్కలంకముగా, ఒక నిర్దేశముగా క్రీస్తు ఎదుట మనము కూర్చున్న ఒక దినము కోసం మనం సిద్ధపడుతున్న వారు. కాబట్టి దేవుని బిడ్డారా, అక్కడ వెళ్ళినప్పుడు మనకి ఏముండాలంట? పెళ్లి వస్త్రం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎదుట మనం నిలబడాలంటే ఆ పెళ్లి వస్త్రం మనం ధరించుకోవాలి. అనగా మనం ఒకవేళ వస్త్రము నష్టపరుచుకొని, ఇదిగో ఈ తెల్లని వస్త్రము, దేవుడిచ్చిన రక్షణ వస్త్రమును నష్టపరుచుకొని, స్తోత్రములు, క్రీస్తు ఎదుట ఒకవేళ కనుక మనం ఆ పెళ్లి విందులో మనం వెళితే, ప్రభు అక్కడ అంటున్నాడు, స్తోత్రములు, నిజానికి స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అని ఆయన అడగా, ఎలా ఉన్నాడు? ఆయనే మౌని అయి ఉన్నాడంట. స్తోత్రములు. అంతటా ఆయన కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడ ఏమంటున్నాడు? వెలుపటి చీకటిలో. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఏమంటున్నాడు? ఆయనను అగ్నిగుండంలో వేయమంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక ఒకవేళ కనుక మనం తీసుకునే రక్షణ మనం నిర్లక్ష్యంగా చేసి, మనం పొందుకున్న రక్షణను మనం నిర్లక్ష్యంగా చేసి, నేను పాపం చేస్తే ఏంటి ప్రభు, నేను ఒకరోజు ప్రార్థన చేస్తే తెల్లారి ఉపవాసం ఉంటా అని వారు అనేకులు ఉన్నారు. ఈనాడు ఈరోజు పాపంలో బ్రతికి తెల్లారి ఉపవాసం ఉంటా, తెల్లారి ప్రార్థన చేస్తా, తెల్లారి మరలా నేను ఒప్పుకుంటా. స్తోత్రం. లేఖనాలు తెలియజేస్తున్నాయి దేవుని బిడ్డారా, ఒక వ్యక్తి స్తోత్రములు వెలిగింపబడిన తర్వాత, ఆ వ్యక్తి మరలా పాపంలో పడితే, లోకంలో పడితే, లోకానుసారంగా జీవిస్తే, ఆ వ్యక్తిని నూతన పరచుట సాధ్యమన్నాడా? అసాధ్యమన్నాడా? అసాధ్యం. స్తోత్రం. దేవుని బిడ్డారా, మెలకువ కలిగి బ్రతకండి, భయము కలిగి బ్రతకండి, రక్షణ వస్త్రమును నష్టపరచుకోకండి. రక్షణ వస్త్రము మీద బురదలు, పాపము, లోక సంబంధమైన విషయాలు కప్పి పెట్టుకొని, ఇదిగో నిజముగా ఒకనాడు దేవుని ఎదుట నిలబడితే, ఇదిగో మీకు అనగా ఎవరైతే రక్షణ వస్త్రము లేదో, ఎవరైతే పెళ్లి కుమార్తె యొక్క వస్త్రము లేదో, అక్కడ మనము త్రోసివేయబడతాము, అగ్నిగుండంలో వేయబడతాము. ఆ విధంగా మన జీవితం ఉంచుకోకుండా మనము కలిగి ఉన్న రక్షణను మనం గట్టిగా పట్టుకోవాలి. స్తోత్రం. మనం ఎవరిని ధరించుకోమన్నాడు? మనం మొదట చూసాము
క్రీస్తుని మీరు ధరించుకోండి. స్తోత్రం. క్రీస్తుని ధరించుకోవడం అనగా ఆ రక్షణ వస్త్రమును మనం ధరించుకోవాలి. ఆ పెళ్లి వస్త్రము లేకుండా మనం ప్రభు దగ్గరికి వెళ్ళకూడదు. పెళ్లి వస్త్రము లేకుండా ఆ యొక్క స్తోత్రములు 1000 ఏళ్ల పనులు ప్రభు యొక్క ఆ రాజ్య ఆ యొక్క వివాహ మహోత్సవములో మనం ఉండకూడదు. ఆ వస్త్రము లేకపోతే మనకు అగ్నిగుండం ఉన్నది. ఆ వస్త్రము నష్టపరుచుకుంటే మనకు అగ్నిగుండం ఉన్నది. ఆ వస్త్రము కోల్పోతే మనకు నిత్య అగ్నిగుండము, చీకటిలో స్తోత్రం యుగ యుగములు కాలే అగ్నిగుండం మన కోసం సిద్ధముగా ఉన్నది. కాబట్టి ఒక్కసారి వెలిగించబడి, ఒక్కసారి ప్రభు సన్నిధానంలో రక్షణ పొంది, ఒక్కసారి దేవుని యొక్క ఆత్మీయ మర్మములు, ఆత్మీయ యొక్క అనుభవం తెలుసుకొని మరలా మనము ఒకవేళ గనక పాపములు కలిగి ఉంటే ఇకనైనా మనం మారు మనసు పొంది మన వస్త్రములు ఆ గొర్రెపిల్ల రక్తములో కడుక్కుందాం. హల్లెలూయా. ఆ క్రీస్తు రక్తంలో కడుక్కున్న ఎడల మన వస్త్రములు తెల్లగా చేయబడతాయి. ఒకవేళ ఆ విధముగా మనము ప్రార్థించకుండా, ఒక స్తోత్రములు పశ్చాత్తాపము లేకుండా, దుఃఖము లేకుండా మనము కోల్పోయిన స్తోత్రములు ఆ రక్షణ వస్త్రముల గురించి మనం ఆలోచన లేకపోతే ఒకనాడు పళ్ళు కొరుకుటయు అగ్నిగుండములో పడే దినము రాబోతా ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థితి రాకముందే భూమి మీద ఉండగానే మనము ఒక నిజమైన మెలకువ కలిగిన వ్యక్తులుగా, మనం గుర్తుపట్టే వ్యక్తులుగా, ప్రభువా ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ రక్షణ వస్త్రాన్ని నష్టపరుచుకున్నాను, నా కోసం ఒక గొర్రె పిల్ల వధించబడ్డది, అది నీవే. స్తోత్రములు. ప్రభువా ఇదిగో నాకు ఈ వస్త్రం ఇవ్వడానికి, నన్ను నిత్య జీవానికి నడిపించడానికి, పరలోక రాజ్యాన్ని నడిపించడానికి ప్రభువా నీవు మరణం పొందావు, నీవు శిలువ మరణం పొందావు, నీవు ప్రాణం పెట్టావు. ఇదిగో నా కోసము ప్రభు నువ్వు మరణించినావు. ఇదిగో ప్రభు ఆ వస్త్రాన్ని నేను నష్టపరుచుకునని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 1 పేతురు అది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 16వ అధ్యాయం 16వ వచనము. హెబ్రీ భాషలో హర్మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసేది. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తమ వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాము స్తోత్రం. దేవుడు ఎలా వస్తున్నాడంట? దొంగ వలె వస్తా అంటున్నాడు. స్తోత్రం. అనగా నాకు ఇంకా ఆయుష్ ఉంది, నాకు ఇంకా టైం ఉంది, నేను ఇంకా మారు మనసు పొందుతాను, నాకు ఇంకొంచెం కాలము లోకంలో సంతోషము దొరుకుతుంది, సుఖము దొరుకుతుంది, లేదంటే లోకంలో ఎన్నో విషయాలు నాకు అనుకూలంగా ఉన్నాయి. దేవుని ప్రభుచితం అయితే ఈ కొద్ది కాలం తర్వాత ప్రభు నాకు మారు మనసిస్తే నేను ప్రార్థిస్తాను, నేను మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తాను, మళ్ళీ దేవుని దగ్గర పశ్చాత్తపడతానని నిజంగా అనేకులు ఈనాడు కాలవ్యాపనం చేస్తా ఉన్నారు. స్తోత్రంలో అనేకులు ఈనాడు పాపంలో బ్రతుకుతున్నారు. అనేకులు ఈనాడు పాపంలో స్తోత్రంలో ఉంటూ ప్రభుని గుర్తించలేకుండా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నేను ఎలా వస్తానంట? దొంగ వలె వస్తాను. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ జీవితం ఎటువంటిదంటే ఇదిగో నీటి బుడగ లాంటి జీవితం. ఎటువంటి జీవితం? నీటి బుడగ లాంటి జీవితం. ఎప్పుడు స్తోత్రముల అది స్తోత్రం పేలిపోతుందో, ఎప్పుడు నిజంగా అది ఆవిరైపోతుందో అది తెలియని జీవితం. స్తోత్రములు. నిజానికి అటువంటి జీవితంలో మనం ఉంటుండగా దేవుని బిడ్డలారా ఎల్లప్పుడూ ఒక మెలకువ కలిగి నిజంగా మీ యొక్క దిగంబరత్వము కనబడకుండా స్తోత్రములు ఈ లోకము జనులు చూస్తారేమని మీరు ఏం చేయాలంట? మీ యొక్క వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. స్తోత్రం. హల్లెలూయా. మీ వస్త్రాన్ని మీరు కాపాడుకోండి. స్తోత్రం. సంగమా, దేవుని బిడ్డలారా, ఈనాడు నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఒక భయంకరమైన దినం రాబోతా ఉన్నది. భయంకరమైన దినములలో మనం ఉంటున్నాము. స్తోత్రం. ఇంకా మనం పాపంలో ఉండకూడదు, ఇంకా మనం లోకంలో ఉండకూడదు. ఇంకేదో నాకు ఆయుష్ ఉంది, నాకు వయసు ఉంది, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు ఇంకా సమయం ఉంది, నేను ప్రభు దగ్గర ఇంకా కొద్ది దినముల తర్వాత పశ్చాత్తపడతాను, ఇప్పుడు నేను ఎలా బ్రతికినాను ఎవరు అనేవారు లేరు, ఎవరు చూసేవారు లేరు, ఎవరు ఏం అనేవారు లేరు అని ఈనాడు స్తోత్రములు నువ్వు ఒకవేళ పాపం లోకంలో పాపము కొరకు, శరీరం కొరకు, ఆలోచన కొరకు ఈ విధముగా మనం బ్రతుకుతున్న వారిగా ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను దొంగ వలె వస్తున్నాను. నేను ఏ రాత్రో ఏ పగలో ఎప్పుడు నేను వచ్చేది ఎవరికి తెలియదు. స్తోత్రములు. ప్రతి దినము ప్రతిదానికి దేవుడు కాలము రాపించాడు, కానీ ప్రభు ఎప్పుడు వస్తాడో సమయం రాపియలేదు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నేను వస్తున్నానని రాపించాడు, కానీ సమయం అయితే ఎవరికి చెప్పలేదు. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుడు రాకమునిపే, ప్రభు రాకముందుకే మన జీవితాన్ని మనం మార్చుకుందాం, మన వస్త్రాన్ని మనము కాపాడుకుందాం. అనగా ఇక్కడ మన యొక్క స్తోత్రములు మన జీవితాన్ని అనగా మనం వస్త్రము కాపాడుకోవాలి. ఏ విధముగా? లోకము మన యొక్క దిగంబరత్వాన్ని చూడకున్నట్లుగా. అనగా దిగంబరత్వము అనగా ఇది ఏమిటో కాదు, కానీ
మన పాపము, మన పాప జీవితము, మన ప్రాచీన జీవితము, మన లోక జీవితము స్తోత్రములు ఎవరు చూడకుండా? జనులు చూడకముందే. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఇప్పుడు నువ్వు పాపములో బ్రతుకుతూ నేను క్రైస్తవుడు అని చెప్తే ఏం చెప్తారు? నీకే మారు మనసు లేదు, నీకే రక్షణ లేదు, నీవే సంఘానికి వెళ్ళేవాడు సరిగ్గా లేవు, నీవు నాకేం చెప్తున్నా? స్తోత్రం, హల్లెలూయా. అని మన జీవితమే సరిగ్గా లేదు. మనం ఇంకొకరి దగ్గరికి సువార్త చెప్తే ఏమంటారు? నీకే దేవుని యొక్క రక్షణ అనుభవంలో లేవు, నీవే సరిగ్గా లేవు, నువ్వు వచ్చి మొదట నాకు ఎందుకు చెప్తున్నావు అని అంటారు. స్తోత్రం, దేవుని బిడ్డారా, ఆ విధంగా మనం ఉండకుండా స్తోత్రం మొదట మనమే క్రీస్తుకి సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఆ వస్త్రము పొద్దుకున్న వారు ఎవరంట? శ్రమలు సహించే మనసు కలిగిన వారు. పేతురు మొదటి పేతురు 4:1 అంటాడు, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును ధరించుకునడి అంటాడు. అక్కడ ఏ మనసు ధరించుకోవాలంట? క్రీస్తు యేసు కలిగిన మనసు. క్రీస్తు మనసు ఏం ఇంత ముందు మనం చూసినట్టుగా ఆయన తగ్గించుకున్నాడు, దేవునితో సమానతను విడిచిపెట్టి ఆయన భూమికి వచ్చినాడు, మానవుని శరీరంకి వచ్చినాడు. దేవుడు మానవుని శరీరంకి రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఆయన దేవుడు మానవ శరీరంలోకి వచ్చి ఆయన స్తోత్రం మరణము వల్ల ఏ మరణం అంట? శిలువ మరణము. అతి దారుణ మరణం ఏంటంటే అది శిలువ మరణమే. స్తోత్రములు. అటువంటి ఒక మరణములకు తగ్గించుకొని నీ కోసము నా కోసము ఆయన ప్రాణము పెట్టినాడు. దేవుని బిడ్డారా, ఇటువంటి ఒక తగ్గింపు మనసు, అటువంటి యొక్క శ్రమల కనులు అప్పగించుకునే మనసు, ఇటువంటి యొక్క శోధన అనగా శ్రమలు, కష్టములు, నిందలు, ఇటువంటి అవమానముల గుండా వెళ్ళే మనసును మనం ఏం చేసుకోవాలంట? ధరించుకోవాలి. స్తోత్రం. ఆ క్రీస్తు మనసును ధరించుకోవాలి, క్రీస్తుని ధరించుకోవాలి. మొదట మనం చదివాము క్రీస్తుని ధరించుకోవాలి. స్తోత్రం. చివరిగా మొదటి పేతురు 4:1 అక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక అట్టి మనసు మీరు ఆయుధముగా ధరించుకోండి అని అక్కడ ఉంటుంది. అనగా క్రీస్తు మనసు ధరించుకోవాలి, క్రీస్తుని ధరించుకోవాలి. స్తోత్రం. క్రీస్తుకి ఈ లోకంలో నిజానికి ఏమి ఘనత దొరకలేదు, శ్రమలే దొరికినాయి. అట్టి మనసు మనం ధరించుకుంటే మనకేం దొరుకుతుంది? శ్రమలు దొరుకుతాయి. హల్లెలూయా. అనగా శ్రమలు వచ్చినప్పుడు పడిపోకుండా, శ్రమలు వచ్చినప్పుడు మనము స్తోత్రములు దిగజారకుండా, ఇదిగో ఎవరిని దూషించకుండా స్తోత్రములు మనం నిలబడి ప్రభు వైపుకు, ప్రభువుకు సాక్షిగా మనం బ్రతకాలి. దేవుని బిడ్డారా, రండి మన వాక్యాన్ని అప్పగించుకొని కళ్ళు మూసుకొని ఒకసారి ప్రార్థన చేసుకుందాం. నిజముగా ఈనాడు ఇదిగో లవోదికీయ సంఘము అది రక్షణ అనుభవంలో ఉన్న సంఘమే, అది రక్షణ తీసుకున్న సంఘమే. కానీ ఆ సంఘంతో ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో నేను నీ స్థితిని నేను చూశాను, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నువ్వు నిలువెచ్చగా ఉన్నావు, నేను నిన్ను ఉద్దేశించుతున్నాను. ఇదిగో స్తోత్రములు, నీ వస్త్రములు నువ్వు కాపాడుకో. ఇదిగో నువ్వు చీకటిలో ఉన్నావు కాబట్టి నీకేమీ కనబడటం లేదు, నువ్వు పాపములో అంధకారంలో ఉన్నావు, నువ్వు అదే జీవితం అనుకుంటున్నావు, పాపమే జీవితం అనుకుంటున్నావు, లోకమే జీవితం అనుకుంటున్నావు, శరీరాశల జీవితం అనుకుంటున్నావు, లోకాశల జీవితం అని బ్రతుకుతున్నావు. హల్లెలూయా. ఇదిగో ఆ విధముగా కాదు, నీ కళ్ళు తెరవబడినట్లుగా నా దగ్గర నువ్వు కాటుకొని కొనుక్కో. హల్లెలూయా. నీ కళ్ళు తెరవబడినట్లుగా నా దగ్గర నువ్వు కాటుకొని కొనుక్కో. స్తోత్రములు. ఇదిగో నీ వస్త్రమును నష్టపరుచుకున్నావు, నీ వస్త్రము మీద మరకలు అంటించుకున్నావు, నీ వస్త్రము మీద ఇదిగో పాపము, శరీర ఆశలు, లోకాశలు, ఇదిగో నీ సొంత ఇష్టము, ఇదిగో ఇటువంటి మనసు కలిగి నిజంగా నీ వస్త్రమును నష్టపరుచుకున్నావు. ఇదిగో నా దగ్గర ఒక తెల్లని వస్త్రము కొనుక్కో. హల్లెలూయా, హల్లెలూయా. అందరము ప్రార్థన చేద్దాం, అందరము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభువా స్తోత్రములు. అందరము ప్రార్థన చేద్దాం. నిజముగా దేవుని బిడ్డలారా, ఈనాడు నువ్వు రక్షణ పొందావు, ఈనాడు నువ్వు రక్షణ అనుభవంలో ఉన్నావు. స్తోత్రములు. కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈనాడు నీ జీవితం ఏంటి, ఈనాడు నీ పరిస్థితి ఏమిటి? స్తోత్రములు. ఈనాడు నువ్వు ఆ వస్త్రంను నువ్వు కాపాడుకునేవాడిగా ఉన్నావా? ఇదిగో రక్షణ పొందుకున్న దినము నుంచి ఇప్పటి వరకు ఇదిగో నువ్వు ఆ వస్త్రం ఆ విధంగానే కాపాడుకున్నావా? లేదంటే ఒకవేళ గనక ఇదిగో చల్లగా వెచ్చగా నుండక ఇదిగో స్తోత్రం, ఒకవేళ ఆ వస్త్రము మరకల చేత ఆ వస్త్రము నష్టపరుచుకున్న వారిగా అటువంటి ఒక పరిస్థితి మన జీవితంలో ఉంటే ఇదిగో లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇదిగో స్తోత్రములు, గొర్రె పిల్ల రక్తములో నీ యొక్క వస్త్రములు కడుక్కున్న వారే ఇదిగో వారని స్తోత్రం లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇకనైనా ఇదిగో ఆ గొర్రె పిల్ల రక్తములో, ఆ క్రీస్తు రక్తములో నీ వస్త్రములు కడుక్కుంటావా? ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను అబద్ధికుడను, ప్రభువా నేను దోషిని దేవా, స్తోత్రములు దేవా. నేను ప్రభువా అనేక విషయాలలో పడిపోయాను దేవా, నేను మాటల్లో పడిపోయాను, చూపుల్లో పడిపోయాను, నా నడకల్లో పడిపోయాను ప్రభువా, ఆలోచనల్లో పడిపోయాను దేవా, స్తోత్రములు. నన్ను ఒక్కసారి కడుగుమని నువ్వు ప్రభు దగ్గర అప్పగించుకుంటే ఇదిగో ఆ గొర్రె పిల్ల రక్తములో నీ వస్త్రము కడగబడుతున్నది. స్తోత్రములు. నీ వస్త్రము మరలా ఇదిగో తెల్లని వస్త్రముగా మార్చబడుతున్నది. దేవుని బిడ్డలారా ఒక్కసారి ప్రార్థిస్తావా? స్తోత్రములు. ప్రభువా నా
మలినమైన నా వస్త్రమును కడుగుము దేవా, నా మలినమైన నా వస్త్రమును కడుగుమయ్యా. స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన ప్రభువా, నాలో అవిధేయతున్నది దేవా, నాలో దురాశలున్నాయి ప్రభువా, నాలో లోకాశలున్నాయి దేవా. స్తోత్రములు ప్రభువా. అయ్యా మీరు నా కోసము తండ్రి స్తోత్రములు సిలువలో ఇదిగో ప్రాణము పెట్టి త్యాగము చేసి దేవా స్తోత్రములు, రక్తములు చిందించి ఇదిగో కొరడా దెబ్బలు కొప్పడి దేవా స్తోత్రములు, ఇదిగో ముళ్ళకి కిరీటం అనుభవించి ప్రభువా, ఇదిగో కాళ్ళకు చేతులు మేకులు దించబడి దేవా స్తోత్రములు, మీరు ప్రాణము పెట్టి ఒక గొర్రె పిల్లవలే ఆ సిలువలో కొట్టుకుంటా ఉన్నారు దేవా స్తోత్రములు. అయ్యా నాకు రక్షణ వస్త్రములు ఇవ్వడానికి, నాకు ఈ వస్త్రములు ధరింపజేయడానికి దేవా స్తోత్రములు, ఈ పాపినైనా నన్ను ప్రభువా నిత్య జీవానికి నడిపించడానికి ప్రభువా, ఇదిగో దేవా స్తోత్రములు ప్రభువా ఈ నరకమును తప్పించడానికి దేవస్తోత్రములు, ఇదిగో ప్రభువా నన్ను దేవస్తోత్రములు ప్రభువా, ఇదిగో మీరు సిలువలో ప్రయాణాడుతా ఉన్నారు. హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా, మీకు వందనాలు. ఆదాము యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి, తన పాపమును కప్పడానికి దేవస్తోత్రములు తండ్రి ప్రభువా, ఇదిగో నాయనా అక్కడ ఏ విధముగానైతే దేవస్తోత్రములు ప్రభువా ఒక గొర్రె పిల్ల వధించబడతా ఉన్నదో, ఆ గొర్రె పిల్ల ఏ విధముగానైతే ప్రభువా స్తోత్రములు అది కొట్టుకుంటా ఉన్నది ప్రభువా, అక్కడ స్తోత్రములు అక్కడ ఏడుపు కనబడుతున్నది, అక్కడ ఒక దుఃఖము గొర్రె పిల్ల యొక్క దుఃఖము కనబడుతున్నది, అక్కడ దేవస్తోత్రములు అక్కడ ఆ గొర్రె పిల్ల రక్తము చిందిస్తా ఉన్నది ప్రభువా. హల్లెలూయా. ఆదాము యొక్క పాపమును కప్పడానికి అక్కడ క్రీస్తు అయిన గొర్రె పిల్ల అక్కడ మరణము పొందుతున్నట్టు మేము చూస్తున్నాము దేవస్తోత్రములు. ఆ విధంగా మీరు మా కోసం సిలువలో మరణించినారు దేవస్తోత్రములు ప్రభువా. అటువంటి యొక్క వస్త్రమును మాకు ఇచ్చిన వస్త్రములు ప్రభువా, మేము నష్టపరుచుకున్న వారిగా మేమున్నావేమో, మేము నష్టపరుచుకున్న యొక్క వ్యక్తిగా మేమున్నావేమో దేవస్తోత్రమని ఒక్కసారి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా వింటూ కూర్చోవడం కాదు, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని దర్శించు దేవా. అయ్యా వెల చెల్లించి పొందుకున్న మేము ఈ రక్షణ వస్త్రములు ప్రభువా, మీరు వెల చెల్లించి అయ్యా మాకు ఇచ్చిన ఈ యొక్క రక్షణ వస్త్రములు ప్రభువా, మేము నిర్లక్ష్యంగా చూస్తూ రక్షణ తీసుకున్న తర్వాత కూడా ఎన్నో విషయాలు పడిపోయామయ్యా, ఎన్నో విషయాలు దిగజారిపోయాము, ఎన్నో సార్లు పడిపోయాము దేవా అని ఒకవేళ అటువంటి ఒక పరిస్థితి ఉంటే ప్రభు సన్నిధానంలో ఒప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మమ్మల్ని కడగవా, ఒక్కసారి మీ గొర్రెపిల్ల రక్తములు ఒక్కసారి మమ్మల్ని కడుగుము దేవా. స్తోత్రములు దేవా. హల్లెలూయా. మీ రక్తములు మమ్మల్ని ఒక్కసారి కడుగుము దేవా. స్తోత్రములు. హల్లెలూయా. మమ్మల్ని ఒక్కసారి మరలా నూతనముగా ప్రభువా మార్చుము దేవా. స్తోత్రములు ప్రభువా. ఇదిగో ఈ వస్త్రము లేక, ఈ రక్షణ వస్త్రము లేక ఓ పెళ్లి విందులో కూర్చున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. స్తోత్రములు. హల్లెలూయా. ఆ పెళ్లి విందులో కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని, ఇదిగో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇదిగో నీకు వస్త్రము లేదు కదా, ఇదిగో పెళ్లి వస్త్రము లేకుండా ఈ విధంగా నువ్వు ఎలా వచ్చావని ఇదిగో స్తోత్రములు అక్కడ పరిచారం చేస్తున్న వారితో చెబుతున్నారు. ఇదిగో ఈయన కాళ్ళు చేతులు కట్టివేసి అగ్నిలో పాడివేయమని చెబుతున్నారు. స్తోత్రములు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ స్థితి రాకముందుకే, ఆ పరిస్థితి రాకముందుకే ప్రభు దొంగ వలె వస్తున్నా అంటున్నాడు. స్తోత్రములు. నేను ఏ సమయంలో వస్తాను కాబట్టి మీ దశమలు కనబడుకున్నట్టుగా, ఇదిగో జనులకు కనబడుకున్నట్టుగా ఇదిగో మీ వస్త్రమును మీరు కాపాడుకోవడానికి లేఖనాలు చెబుతున్నాయి. హల్లెలూయా. స్తోత్రములు. దేవుని బిడ్డలారా, స్తోత్రములు. లోకములోని సాక్ష్యం ఏంటి, లోకములోని సాక్ష్యం ఏంటి? స్తోత్రములు. హల్లెలూయా. నీ జీవితమే సరిగ్గా లేకుండా ఇదిగో అనేకులకు మనం చెప్పలేము. స్తోత్రములు. హల్లెలూయా. ఆ శ్రమలకు అప్పగించుకునే మనసు నీకున్నదా? ఆ క్రీస్తుని నువ్వు ధరించుకున్నావా? స్తోత్రములు. క్రీస్తుని ధరించుకున్న నీకు ఇదిగో ఈ లోకంలో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, పోరాటములు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎన్నొచ్చినప్పటికీ ఆ క్రీస్తు యొక్క మనసు, ఆ ప్రేమ ఆత్మ నిన్ను బలవంతం చేస్తుంది నీకు ముందుకు వెళ్ళడానికి. హల్లెలూయా. వెనక్కు వెళ్ళడానికి కాదు, ముందుకు వెళ్ళడానికి ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. స్తోత్రములు. కానీ పాపములో ముంచదు, లోకములో ముంచదు దేవుని యొక్క ఆత్మ. స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి మనసు మనం కలిగి ఉన్నామా? స్తోత్రములు. ప్రభు దొంగ వలె రాబోతున్నాడు. ఆ క్రీస్తుని మనం పొందుకోవాలి, క్రీస్తుని ధరించుకోవాలి, క్రీస్తు మనసును ధరించుకునే వారిగా ఉండాలి. స్తోత్రములు. అవును, క్రీస్తు ఇదిగో స్తోత్రమైన దేవునితో సమానతగా ఉండవలసిన ఇదిగో తన ఆధిక్యతను విడిచిపెట్టి, ఇదిగో దేవునితో సమానతను విడిచిపెట్టి ఆయన భూమికి స్తోత్రములు మానవ శరీరములకు దిగి వచ్చుట, ఇదిగో అదే తగ్గింపు అంటే ఇదిగో స్తోత్రములు ఆయన శరీరంలో ఆయన నల్లగొట్టుకున్నాడు. ఇదిగో నిజముగా స్తోత్రములు సిలువను పోవడానికి ఆయన తగ్గించుకున్నాడు. స్తోత్రములు. మానవ శరీరంలో ఆయన రిక్తులుగా మార్చుకున్నాడు. స్తోత్రములు. ఇటువంటి తగ్గింపు యొక్క జీవితము, శ్రమలకు అప్పగించుకునే మనసు క్రీస్తు మనసు. సాతాను మనసు, హెచ్చింపు మనసు, గర్వము మనసు. నేను సింహాసనం మీద కూర్చుంటాను, ఇదిగో నేను దేవునితో సభాపర్వతం మీద దేవునితో సమానంగా కూర్చుంటాను, దేవుని యొక్క సభాపర్వతం మీదకి ఎక్కిపోదునని ఇదిగో హెచ్చింపు మనసు, సాతాను మనసు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అట్టి మనసు కలిగిన వాడిని సాతాను త్రోసివేసినాడు. హల్లెలూయా, దాన్ని త్రోసివేసినాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో దేవుని బిడ్డలారా, క్రీస్తు మనసు తగ్గించుకునే మనసు. ఎప్పుడైతే క్రీస్తు ఆయన తగ్గించుకుని భూమి మీదకి వచ్చినాడో, ఇదిగో స్తోత్రములు, ఆయన శిలువ మరణము పొంది, స్తోత్రములు, ఆయన ఈ లోకమును జయించి ఆయన శిలువ మరణం పొంది, ఇదిగో ప్రధానులను అధికారులను ఇదిగో స్తోత్రం జయోత్సవముగా వేడుకగా కనపరిచి, ఇదిగో ప్రభు యొక్క స్తోత్రంతో వేడుకగా ప్రభు దగ్గర కనపరిచినాడు. స్తోత్రములు. ప్రభు ఆయనను స్తోత్రములు ఎత్తైన సింహాసనముగా ఆయన హెచ్చించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు తగ్గించుకున్నాడో దేవుడు ఆయనను హెచ్చించినాడు. హల్లెలూయా. ఎవరికైతే తగ్గింపు మనసు ఉందో దేవుడు వారిని హెచ్చిస్తాడు. స్తోత్రములు. మనం హెచ్చించుకుంటే అది త్రోసివేయబడతాము. సాతాను హెచ్చించుకుంది, అది త్రోసివేయబడింది. స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు తగ్గించుకొని శిలువ మరణం వరకు తగ్గించుకొని ఆయన ప్రాణం పెట్టి తండ్రి యొక్క చిత్తము నెరవేర్చినాడు. ప్రధానులను అధికారం నిరాయులుగా చేసి ఆయన జయోత్సవంగా వేడుక కనపరిచినాడు. ప్రభు ఆయనను ఇదిగో అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన హెచ్చించినాడు. స్తోత్రములు. హల్లెలూయా. ఇదిగో భూమి మీద ఏ నామము లేదు రక్షణ, ఇదిగో ఏకైక నామం, అది యేసు క్రీస్తు నామంలోని రక్షణ. హల్లెలూయా. ఇదిగో ఆయన నామముని ఆయనగా హెచ్చించినాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఆ క్రీస్తు మనసు నీకుంటే ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. స్తోత్రం. ఆ తగ్గింపు మనసు, ఆ శ్రమలను అప్పగించుకునే మనసు, ఇదిగో నిందలు, పోరాటములు, అవమానాలు గుండా మనసు నీకుంటే ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. కృప చూపు దేవా. అయ్యా మేమందరము దేవా మిమ్మల్ని ధరించుకోవడానికి, అయ్యా మీ మనసును మేము ధరించుకోవడానికి దేవ స్తోత్రములు. అయ్యా మీ మనసును ఆయుధముగా ధరించడానికి సహాయం దయచింది. ఆయుధమనగా దేవ స్తోత్రములు ప్రభువా. ఒక యుద్ధ రంగంలో ఉన్న వ్యక్తికి ప్రభువా ఆయుధం అవసరము దేవా. ఈనాడు సంఘము కూడా ఒక యుద్ధ రంగంలో ఉండడానికి సహాయం దయచింది. మీ మనసు అనే ఒక ఆయుధమును ధరించుకోవడానికి సహాయం దయచింది ప్రభువా. అందరూ దేవ స్తోత్రములు. సాతాను యొక్క ఆయా స్తోత్రములు, ఆలోచనలు ప్రభువా, దాని తంత్రములను ప్రభువా, ఇదిగో స్తోత్రములు, ఆ యుద్ధ రంగములు నిలబడి సాతాను యొక్క తంత్రములు ఎదిరించడానికి ప్రభువా, మీ మనసును ఆయుధముగా ధరించుకోవడానికి ప్రభువా, ఆయా మా అందరినీ ప్రభు సిద్ధపరిచి ప్రభు సహాయం దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి వాక్యాన్ని ధ్యానిస్తూ మన మధ్యలో స్వప్న ప్రార్థన చేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా.